అందరికీ నమస్కారం. ఈరోజు చేపల పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. చేపలు శుభ్రం చేసుకున్న తరువాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. చేప ముక్కలు గట్టిపడేంత వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఎండబెట్టుకోవడం వలన ఆయిల్ తక్కువగా గుంజుతుంది. చేపల పచ్చడికి కావలసిన పదార్థాలు చూద్దాం. ఉప్పు, కారం, నిమ్మకాయలు, గరం మసాలా, జీలకర్ర పొడి, మెంతు పొడి, ఆవ పొడి, అల్లం పేస్ట్, ఆవాలు, మెంతులు, జీలకర్ర దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా పోయకుండా ముక్కలకు సరిపోను పోసుకోవాలి. ముక్కలు దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చేపల పచ్చడి వారం రోజుల వరకు నిలువ ఉంటుంది. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది. చేప ముక్కలు రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు ఫ్రై అయిపోయినాయి. చేప ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. చేప ముక్కలను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఇదే నూనెలో అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేయించుకున్న తరువాత ఆవాల పొడి వేసుకోవాలి. మన చేప ముక్కలకు సరిపోను వేసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. అలాగే మెంతు పొడి కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. నేనైతే అరకిలో చేపలు పచ్చడి పెడుతున్నాను. వాటికి తగ్గట్టుగా మసాలాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు కారం వేసుకుందాం. ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. బాగా కలిపిన తరువాత చేప ముక్కలను అందులో వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిసిపోయేలా కలుపుకుందాం.
ఒక 3 నిమిషాలు ఉడికించుకుందాం. తరువాత నిమ్మరసం పోసుకుందాం. నేనైతే 3 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇప్పుడు చేపల పచ్చడి పూర్తయిపోయింది. ప్లేట్లోకి తీసుకుందాం. చేపల పచ్చడి రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, పచ్చడిలో గ్రేవీ బాగా వచ్చింది. వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఈ పచ్చడి వేసుకుంటే మంచి రుచిగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.